అందరికీ నమస్కారం. విజయసాయి రెడ్డి గారు అనేక సార్లు ప్రెస్ ముందుకు వచ్చి ఒక విషయం పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. జగన్ రెడ్డిని ఉద్దేశించి, నీ చుట్టూ ఉన్న క్వార్టరీని మార్చుకో, లేకపోతే నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా, నువ్వు ఎన్ని విన్యాసాలు చేసినా నువ్వు మళ్ళీ సీఎం కాలేవు అని విజయసాయి రెడ్డి పదే పదే చెప్తుంటే నేనేదో అనుకున్నాను. కాకపోతే క్రమేపీ ఆలోచిస్తుంటే నేను చేసిన వ్యాఖ్యలు కూడా నా మీద కానీ ఇతర మంత్రుల మీద కానీ ఎమ్మెల్యేల మీద కానీ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నాకు ఇప్పుడు అర్థమైంది. ఈయన డార్క్ రూమ్లో ఉంటాడు, ప్యాలెస్లో ఉంటాడు, సడన్గా బయటకు వస్తాడు. అక్కడ ఓ పిఆర్ఓ ఒక మ్యాటర్ ఇస్తాడు, లేకపోతే కూడా ఉన్న సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు ఆయన తప్పుడు దోవలో పెడతాడు అని చెప్పి తప్పుడు దోవలో పెడతారని చెప్పేసి నాకు అర్థమైంది. ఎందుకంటే మొన్న కూడా విజయవాడ వరదల్లో ఆయన బయటకు వచ్చి బుడమేరు నది పొంగు పొర్లింది, గేట్లు ఎత్తేసారని విచిత్రమైన వాయిస్ వినిపించాడు. ఆయన అది నదో తెలియదు, ఆయనకు వాగో తెలియదు, ఆయన రాసిచ్చాడు, ఈయన చదివేశాడు. ఆ రోజు వచ్చి మళ్ళీ బాటిల్స్ పంచిపెట్టాడు, ప్రభుత్వం ఇచ్చి బాటిల్స్ ₹1 ప్రకటించాడు ఆయన. మళ్ళీ అది ఎవరికి ఇచ్చారో తెలియదు. తర్వాత ఆ సీన్ కట్ చేస్తే అంతకుముందు కూడా మగవాళ్ళ అందాల గురించి మాట్లాడే పులివెందుల ఎమ్మెల్యే గారిని కూడా చూసాం. కొడాల నాని అందంగా ఉంటాడని అసూయ, వంశీ అందంగా ఉంటాడని అసూయ పడిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారుని లోకేష్ గారు అని చెప్పడం జరిగింది. ఆ పిఆర్ఓని మార్చండి అయ్యా బాబు. చుట్టూ ఉన్న క్వార్టరీ అంటే నీకు సలహాలు సూచనలు నీకు రాసిస్తారు కదా, అది పిఆర్ఓ రాసిచ్చి పిఆర్ఓని మార్చుకోండి. నిన్న మాట్లాడుతూ ఉన్నారు మీరు, కళాకారుల్ని చిన్న చూపు చూస్తూ మీరు మాట్లాడారు. కళాకారులకి రికార్డింగ్ డ్యాన్స్ వాళ్ళకి కూడా మీకు తేడా తెలీదు, అది కూడా చెప్పరు మీ పిఆర్ఓలు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా జబర్దస్త్ టీము కళాకారులు రావడం జరిగింది. ఆ కళాకారుల్లో శాంతి స్వరూప్ అని మగవాడు, ఇతను గత 11 సంవత్సరాల నుంచి కూడా అతను జబర్దస్త్ టీంలో ఆడవాళ్ళు వేషాధారణ వేసి నటిస్తూ ఉంటాడు ఆయన. అది సభ్య సమాజం అందరికీ తెలుసు, తెలుగు ప్రజలందరికీ కూడా. తమరికి తెలియదు, మీకు రాసిచ్చే వాళ్ళకి కూడా తెలియదు. ఇతనితో నేను డ్యాన్స్ చేస్తే రికార్డింగ్ డ్యాన్స్లు అంటూ ఉన్నారు మీరు. వీళ్ళు కళాకారులయ్యా, చిన్న తెర కళాకారులు. వాళ్ళని చిన్న చూపు చూడటం ఎందుకు? మీకు తెలియదు కదా. ఈయనతో డ్యాన్స్ కట్టినా మీరు నేరం కింద చూస్తారేమో, ఎందుకంటే మీకు మగవాళ్ళ మీద డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. మీరు వాళ్ళ అందాల గురించి వర్ణిస్తూ ఉంటారు, అలాగే బట్టలు ఇప్పి చూస్తానని పోలీసు వాళ్ళు అంటూ ఉన్నారు. ఆ విచిత్రమైన వాదన ఏంటో మాకు తెలియదు. కానీ కనీసం మీ డబ్బా ఛానల్ ఏదో చెప్తే మీరు వచ్చి బయటకు మాట్లాడేయటం, మీ పిఆర్ఓలు ఏదిస్తే అది మాట్లాడేయటం, ఆలోచించి మాట్లాడండి మాట్లాడేటప్పుడు. అలాగే మీరు మాట్లాడుతూ ఉన్నారు సంజయ్ రాణి గారి పిఏ గురించి, ఏదో అన్యాయం జరిగిపోయింది, ఏదో చాటింగ్ చేసేసాడని చెప్పి. అది ఫేక్ చాటింగ్ ఒకటి క్రియేట్ చేసి సోషల్ మీడియాలో మీరు మీ విషపు ఛానల్లో ప్రచారం చేస్తున్నప్పుడు